అందం అంటే ఏంటో మీకు చూపిస్తాను. అందం అంటే ఇక్కడే ఉంది, చూడండి. అందం అంటే ఇదే, చూడండి. ఎవరిని చూస్తే ఇంకెవరిని చూడక్కర్లేదో ఆ అందగాడు ఇక్కడ ఉన్నాడు. ఎంత అందం! ఆ పచ్చని తులసి ఆకులు, ఆ వెనకాల ఆ నెమలి, ఆ నగుమోము. అందుకే కదా అందరూ కావాలనుకునేది ఈ దివ్య సన్నిధి, ఈ దివ్య స్వరూపం కదా. ఆహా! హే కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, జయ కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట కూర్చో, యమునను నడిరేయి గాచితి వంట, అమ్మ నందుని ఇంట రేపల్లె. అమ్మ పాడుతుంది ప్లీజ్. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ప్రథమోऽధ్యాయః. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః. మామకా పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం ద్రుఢం దుర్యోధనస్తదా. ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతిం చ యూఢం దుర్యోధనపుత్రేణ తవ శిష్యేన ధీమత. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి. యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. వచ్చా పర్ల అమ్మ. అయినా మీరు చాలా చాలా బాగా పడేది. అప్పట్లో కొట్టిన దానికి కూడా పట్టుకుంటాను అమ్ముడు. చాలా చాలా సంతోషం ఉంటుంది. మరి ఒక్క శ్లోకానికైనా అర్థం తెలుసా? ఈ శ్లోకం అని కాదు, మీరు పాడినవని కాదు, ఏదైనా ఒక్క శ్లోకమైనా అర్థం తెలిస్తే జీవితానికి పరమార్థం ఉంటుంది. కేవలం శ్లోకాలే పాడితే మనం టేప్ రికార్డ్ అయిపోతాం. ఏ శ్లోకమైనా పర్లేదు, మీరు ఒక్కటి నేర్చుకున్న అర్థంతో నేర్చుకోండి. వెరీ గుడ్. ఎంత బాగా తెలియదు. వెరీ హ్యాపీ. తెలియదు, కూర్చోండి. నేను ఒక శ్లోకం చెప్తాను, మరి నువ్వు చెప్తే శ్లోకం ప్లీజ్ ప్లీజ్. అమ్మో అమ్మో, సూపర్ 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 సూపర్. చప్పట్లు. చప్పట్లు చప్పట్లు. అమ్మో అమ్మో. చెప్పట్లు.
వచ్చిన నన్ను వేయనా ఇది కాదు నీకు స్పెషల్ ఇవ్వాలమ్మా ఇది కాదు నేను అనుకున్నది అమ్మో బంగారు తల్లి ఎంత బాగా చెప్పిందో సూపర్గా చెప్పింది బంగారు ఇది వేయనా అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 శ్రీ రాధా మదన్ మోహన్ భగవాన్ की జై श्री जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय गोविंदा गोविंदा श्रीमद् भगवद गीता की जय शिल भगवान की जय गोविंदा 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 అందరం మంచి ప్రదేశంలో ప్రశాంత వాతావరణంలో ఆనంద నిలయమైనటువంటి అందగాడైనటువంటి ఆనంద సాగరుడైనటువంటి కృష్ణుడి యొక్క పాదాల దగ్గర ఉన్నాం. ఈ ఆనందం మనం మాత్రమే దాచుకోకుండా అందరికీ పంచిపెట్టాలి. కృష్ణుని చూస్తే ఎవరికైనా ఆనందం కలుగుతుందా కలగదా? ఎందుకని? కృష్ణుడు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాడు, కూల్గా ఉంటాడు. మీరు అమ్మా వెనకాల కొంచెం వాయువుడమ్మా. కృష్ణుడు యుద్ధం చేసినప్పుడు కూడా అలా ఏమో అలసిపోడు. కాబట్టి మీరు చూడండి, కృష్ణుడు ఎంతోమంది రాక్షసుని చంపాడా, నవ్వుతూ ఉంటాడు. గమనించండి, కృష్ణుడి చేతిలో చనిపోయిన రాక్షసుల పేర్లు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. పెద్దోళ్ళు చిన్నోళ్ళు లేదు, ఎవరైనా చెప్పండి. ఒక్కోళ్ళు ఒక్కొక్కటి. మొట్టమొదటి ఒక ఆవిడ పాలు ఇవ్వడానికి వచ్చింది, చెప్పండి అమ్మా. పాలంటే పాలకాయ అంటున్నారు. ఎవరు? పోతన. ఆవిడ రామాయణం భాగవతం రెండు కలిపి తాతకి ఆ కీ ఏమో ఉండిపోయింది, పోతకి అలా కలిపింది, అంతే కదా. తాతకి పోతకి చేసింది పోతన. తర్వాత ఇంకా చెప్పండి. కృష్ణుడి చేతిలో చనిపోయిన రాక్షసుడు కుడివునా. మళ్ళీ నువ్వు కూడా రావణంలో వెళ్ళిపోయావు. కుడివునా కంసుడు. ఓకే, కంసుడు పంపిన వాళ్ళనే చెప్పాడు. పంపిన అతను పంపిన ఇతను చంపిన వారి లిస్టు తెలియకుంటే వేస్ట్, చెబితే బెస్ట్ చెప్పడం మస్ట్, అది ఒక పెద్ద లిస్టు. చెప్తారు కదా. కులివునా ఒక బండి చక్రం రూపంలో వస్తాడు, బండి రూపంలో వస్తాడు, చక్రం కాదు, ఒక ఎడ్ల బండి రూపంలోనే రాక్షసుడు వస్తాడు. కృష్ణుడు ఆ పాదాలతో అలవుతుంది ఉంటాడు, ముఖముఖలు ఎగుతాడు. అది అక్కడో వెళ్ళి వాడి పేరు శకటాసుడు. శకటం అంటే బండి. ఇక్కడ ఎన్ని బళ్ళు ఉన్నాయి? గ్లాసులో పోసి చూపించు, వేడి తెలియాలి. ఆ తర్వాత పోతు క్లాసులో నాకు కొన్ని పోసి. ఎవరు చెప్పట్లేదు నాకు ఆన్సరు అమ్మా, ఎవరు చెప్పరా? ఇక్కడ ఎన్ని బళ్ళు ఉన్నాయన్నాను, అర్థం కాలేదు. అమ్ముడు నీకు అర్థమైందమ్మా? ఎన్ని బళ్ళు అంటే లెక్కి, ఎన్ని బళ్ళు ఉన్నాయి? లెక్కి చెప్పు, బళ్ళు ఎన్ని ఉన్నాయి? అప్పుడు నీకు అర్థమైంది కదా, నాకు అర్థం కాదు, చెప్పలే కదా. అమ్మ నువ్వు మాట్లాడు, నువ్వు లాస్ట్ చెప్పు, నువ్వు చెప్పరా తల్లి. ఎన్ని ఉన్నాయి? 3. అమ్మ నువ్వు చెప్పరా. ఎట్టి కొట్టండి, అమ్మాయి తక్కువ అర్థం చేసుకుంటారు, చిన్న బిడ్డ కాబట్టి.
అమ్మ ఏం పేరు అది? త్రివేణి కదా త్రివేణి. నీకు మళ్ళీ గట్టి ఇక్కడ బండి అంటే మన శరీరాలే కదమ్మా. కృష్ణుడు తొండిదాన్ని కదా, ఆయన ముక్కలే పడిపోయేవాడు. ఈ శరీరం కూడా పడిపోతుంది కదమ్మా. ఉంటుందా? నువ్వు ఎన్ని పౌడర్లు రాసినా, ఎన్ని సెంట్లు కొట్టినా, ఎన్ని మంచి డ్రెస్సులు కట్టినా ఉంటుందా? మా అమ్మ మంచం మీద ఉంటే మాకు బాగా తెలిసిన ఆయన, ఎవరండి ఈవిడ అన్నాడు. ఎన్నిసార్లు మా అమ్మ కాఫీ ఇచ్చిందో ఆయనకి, ఎన్నిసార్లు టీ ఇచ్చిందో, ఎన్నిసార్లు టిఫిన్ పెట్టిందో ఎందుకు గుర్తుపట్టలే? ఇంత ముద్ద అయిపోయింది. అంత గొడుగుండే ఆవిడ. కాలం అప్పుడే బూడిద అయిపోయి ఫోటోలోకి ఎక్కి 7 ఏళ్ళు అయింది. మనం ఉంటామా? అందరం వెళ్ళిపోతాం. ఏదో పెచ్చ, ఆ పెచ్చతో మళ్ళీ జనాల దగ్గర రాచ, వెళ్ళేలోపు అదొక మార్చ కదా కదా. అందుకని ఇక్కడ మనమేం ఉండం. మన శ్రీకాకుళమో కాదు, మన తిరుపతి కాదు, మనది ఎప్పుడు ఒకటే లోకం. ఏ లోకం? నో, భూలోకం. మనం టెంపరీగా వచ్చింది భూలోకం. ఇక్కడ ఎక్కువ మంది మా లోకం. అందుకని ఇక్కడ మనం టెంపరీ అంతే కదా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానా, మళ్ళీ రేపు వెళ్ళిపోతాను కదా. అంటే టెంపరీ కదా. ఎవరు 4 బ్యాగులు ఎవరు వేసుకొచ్చాను ఉంటానండి. అలాగే ఈ ప్రపంచంలో కూడా మనం ఉందామన్నా ఉంటేనే కదమ్మా. ఉందామంటే ఉండేస్తారా? తీసిపోతారు, తర్వాత తోసుకుపోతారు. 2 కార్ల మీద మోసుకుపోతారు. దిక్కుమాల చావు అయితే అంబులెన్స్లో వేసుకుపోతారు. వేసుకుపోయినా, మోసుకుపోయినా, తీసుకుపోయినా ఫైనల్గా మనం అయితే ఉండము. అందుకని మన మనస్సులో ఎప్పుడు వైరాగ్యం ఉండాలి. ఈ ప్రపంచం అనిత్యం. దేహం లోపల ఉన్నవాడే నిత్యుడు తప్ప దేహి నిత్యుడు కాదు. ఈ ఒక్క ముక్క చెప్పండి అందరూ. నమస్కారం పెట్టి అనిత్యాన్ని గట్టిగా చెప్పండి. నేను అసలే ప్రయాణం చేసి అలసిపోతే మీరు ఇంకా నీరసంగా చెప్తే నాకు నీరసం కాదు. అనిత్యాన్ని పర్లేదు కొంచెం. అనిత్యాన్ని శరీరాన్ని విభవో నైవ శాశ్వత. అంటే ఏంటండి? అంటే ఈ శరీరం ఉండదు, అనిత్యం. నిత్యం అంటే ఎప్పుడు ఉండేది, అనిత్యం అంటే టెంపరీ. విభవం అంటే ఏంటి? మాకండి అక్కడ పొలం ఉందండి, అక్కడండి స్థలం ఉందండి, బ్యాంకులో అక్కడలో బంగారం ఉందండి, అకౌంట్లో ₹1,00,00,000 ఉందండి. ఏదో ఫీల్ అవుతుంటామా కదా. అన్ని చీరలు ఉన్నాయి. ఏంటి ఊరి పేరు? కారిపేట. కారిపేట అయినా గారపేట అయినా మనం గీరపోకూడదు. అనిత్యాన్ని శరీరాన్ని విభవం నైవ శాశ్వతం. అంటే నీ సంపదలేవి శాశ్వతం కాదు. ఇక్కడ ఎక్కడ ఎంత దూరం? 20 కిలోమీటర్లు అంతే. అక్కడ ఒక సీఎం పోటీ చేశారు. ఒక సీఎం ఎమ్మెల్యే కింద పోటీ చేశారు. చూసారా? ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఏం పేరు సార్ మీరు? గిదా బిగ్ హ్యాండ్ పర్లేదు. కొన్ని పారబోసి ఇక్కడ దాకా మామూలు చన్నీళ్ళు కాదు, ఇలా నీళ్ళు మామూలు చన్నీళ్ళు కలిపాయి పారబోసి. మరి రామారావు ఏంటి? ఎన్టీ రామారావు సీఎంగా ఉన్నప్పుడు ఆయన పోటీ చేశారు. ప్రభు మాకు గ్లాసులు మంచినీళ్ళు తీసుకురండి ప్రభు. ఆయన కొన్ని మామూలు నీళ్ళు, వెండిలో మామూలు ఏదైనా ఏది ఎక్కడ. ఆయన ఎమ్మెల్యేగా టెక్కల్లో పోటీ చేశారు,
హిందూపూర్లో పొడి చేశారు, గుడివాడలో పొడి చేసి తిరుపతిలో ఎక్కడ పూర్తి చేశారు. ఏది ఎక్కడున్నాడు? ఆ తర్వాత ఇంకా 3 మంది సీఎంలు వచ్చారు. ఏది ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు ఉన్న వాళ్ళు అంతా ఉంటారా? మరి ఎందుకునా ఆయన వీడి తిట్టి వీడిని వాడు తిట్టి బుర్రుందా? కారే రాజులు వారేరి గర్వోన్నతిని పొందరే. ఏది ఎక్కడున్నారు? అందుకని శాశ్వతమైనది ఏంటి? శాశ్వతమైనది ఏంటి? దాన్ని ఏమంటారు తెలుసా? కీర్తి కాయము అంటారు. అంటే కాయం అంటే ఏమిట్రా? ఎవరైనా చెప్పింది నువ్వు చెప్పా? నువ్వా? ఏం పేరు నాన్న? కిరణ్ గీదబ్బిగా అంటే కిరణ్ నాకు వచ్చేది నువ్వేనా? ఇంకో కిరణ్ ఎవరో ఫోన్ చేశారు. ఓకే, కాయం అంటే ఏంటి? శరీరం. మరి కీర్తి కాయం అంటే కొంచెం వేడుకుంది, పోద్దు తాగు. అదే నువ్వు నీళ్ళు తాగు. నేను పుచ్చుకోము. అటు కూర్చో, పర్లేదు అమ్మా, ఇటు కూర్చో. నీ ఇష్టం. నాన్న కీర్తికాయం అంటే ఏమిటి అర్థం? గొప్ప కీర్తి అంటే గొప్ప. కొంచెం పైకి కనపడుతున్నానా? తర్వాత నన్ను తింటారు, ఎవరండి కెమెరా తీసింది, మేము మొహం కనపడలేదు అందుకని. అమ్మ ఎవరు చెప్తారు అంటే ఇది పడిపోద్ది. ఇది పడిపోయిన తర్వాత కూడా మన గురించి ఎవరన్నా మాట్లాడితే మనం బతికున్నట్టు. దాన్ని కీర్తి కాయం అంటారు. ఈ కాయం మాయం, అది కాయం. కానీ మనం ఏదైనా గొప్ప పనులు చేస్తే మన పేరు ఉంటుందే, యశక్కాయము అంటారు, లేదా కీర్తికాయం. అలా ఒక ఆయన గురించి చెప్పేస్తాను. చెప్పాక మీరు వెళ్ళి పడుకోండి. ఆయన రాజుగారి పేరు ఇంద్రద్యుమ్నుడు. ఆయన స్వర్గంలో ఉన్నాడు. సార్ ఇక మీరు చేసిన అకౌంట్ పుణ్యం అయిపోయింది, మీరు గెట్ అవుట్ పొండి అన్నారు. అయ్యయ్యో అంటే ఆయన అన్నారు, పుణ్యం అంతే ఉందండి, 10,000 సంవత్సరాలు మీ పుణ్యం అయిపోయింది, మీరు వెళ్ళిపోండి అన్నారు. అయ్యో మరి నేను ఇక్కడ రావాలంటే ఎలాగా అన్నాడు ఆయన. ఎవరైనా మీ పేరు, మీరు కిందకి వెళ్ళిన తర్వాత మీ పేరు చెబితే అప్పుడు మీరు మళ్ళీ రావచ్చు అన్నారు. ఏమంటే ఒక వ్యక్తి వెళ్ళిపోయాక 10 నెలల్లో మర్చిపోతారు. 10,000 సంవత్సరాలు అది ఎవరికి గుర్తుంది కదా? 10 నెలలకే మర్చిపోతాం, 10 రోజులకి మర్చిపోతాం. ఆయన కిందకు వచ్చి, అంటే ఈ లోకానికి వచ్చి ఒక ఎవరిని అడిగారు? ఒక ఆవునేమో అడిగాడు, నీకెంతలో మహారాజ్ తెలుసా అని. నాకు తెలియదండి, నాకు తెలీదు. ఒక అక్కడ ఒక పక్షి ఉందండి, గద్ద, చాలా పెద్దది వయసులో. ఆవిడ నాకండి 1000 ఏళ్ళు దానికి వయసు. దాన్ని అడిగితే నాకు కూడా తెలియదండి, ఫలానా వాళ్ళని అడగండి అని ఇంకెవరి పేరు చెప్తుంది. వయసులో పెద్దోళ్ళే కదా తెలియదు. అలా చివరికి ఊరి చివర ఒక మడుగు ఉందండి. ఆ మడుగు దగ్గర ఒక ఏనుగు ఉంది, చాలా వయసులో పెద్దది. ఏనుగు నాటండి అడవిలో. ఆ ఏనుగు చెప్పింది, నాకు కూడా తెలియదు, ఆ మడుగులో ఒక తాబేలు ఉందండి, ఆ తాబేలు తెలుస్తుందండి అన్నారు. ఇలా వీళ్ళు తెలియదు అని చివరికి తాబేలు దగ్గరికి వెళ్తే ఆ తాబేలు చెప్పింది, ఓ ఇంద్రద్యుమ్న మహారాజా, మాకెందుకు తెలియదు, ఆయన దానం చేసిన గోవులు తొక్కితే ఏర్పడిన మడుగు ఇది. ఆ మహాత్ముల వల్ల మేము ఇంకా ఇక్కడ బతుకున్నాము. ఎప్పుడైతే ఆయన మెచ్చుకుని ఆయన పేరు చెప్పిందో వెంటనే దేవతలు మళ్ళీ విమానంతో వచ్చి, మహారాజా రండి అని చెప్పింది. దాన్ని యశోకాయము అంటారు. మనం సంపాదించగలమా? మనం ఉండే 50 ఏళ్ళకి అసలు మనకు ఆ కోరిక ఉందా? అంత తీరుకుందా? మనకి ఇప్పుడు తెలిసిన ఎవరన్నా ఇక్కడ ఒక బుక్ పేరు చెప్పండి, నేను ఈ బుక్ చదివాను అని. ఏదో బుక్ పేరు, స్కూల్ బుక్ కాదు, ఏదో బుక్, దేవుడి బుక్. భౌతికత ఎలాగ చదివే ఉంటారు.
కానీ అంతా చదివి ఉంటాయి మొత్తం అమ్మా అలా కాదు మీరు నేర్చుకున్నారు కాదు చదివింది ముఖ్యం కదా. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు నేను గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి ఆ పుస్తకం చదివా, ఆత్మ సాక్షాత్కార శాస్త్రం ఆ పుస్తకం చదివా, జీవం నుండి జీవం ఆ పుస్తకం చదివా, భగవద్గీత మొత్తం భాష్యంతో పుస్తకం చదివాను, భాగవతం కొన్ని స్కందాలు చదివాను, అలా ఇంకా కృష్ణుడి చెప్పండి. ఎవరు రామాయణం ఇప్పుడా యుద్ధ బిగ్ హ్యాండ్ గట్టిగా ఎంత చదవమాట రామాయణం చదవాలి అనే ఆలోచనే గొప్పది. నువ్వు చదువుతున్నావు. తపస్వాధ్యాయరతం అని వాల్మీకి మహర్షి 4 నెలలకే ఆయన వివరించాడు. అలా రామాయణం పుట్టింది. బాగుంది. మొదలు పెట్టారు. ఎన్ని పేర్లు చదువుతారు? 100 200 భగవద్గీత క్లాసులు కూడా చూస్తున్నాను. కానీ మీరు అందరూ ఏదో ఒక పుస్తకం చదివితే బాగుంటుంది. పుస్తకం చదివితే ఏమవుతుంది కదా, తల ఉంచాల్సి వస్తుంది. తల ఉంచి మనసు పెట్టాలి. అక్కడ కళ్ళొట్టి పెడితే సరిపోతే కుదరదు. మనస్సు కూడా అక్కడ పెట్టాలి, బుద్ధి కూడా అక్కడ పెట్టాలి. అప్పుడు లోపలికి ఎక్కుతుంది. ఓ పుస్తకం పేరు ఇందాక మీకు చెప్పారు. పుస్తకం పేరేంటి? ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. మీకు ఏఆర్ రెహమాన్ తెలుసా? ఎందుకు తెలీదు? అందరికీ తెలుసు. సినిమా డైరెక్టర్, అదే మ్యూజిక్ కొడతారు కదా, నేను సినిమాలో కదా. మొన్న ఈ ఏఆర్ రెహమాన్ కువైట్లో వాళ్ళ ఇల్లు ఉంటే, దుబాయ్లోనో, వాళ్ళ ఇంటికి ఒక సౌత్ ఆఫ్రికన్ ఆవిడ భక్తులు వెళ్ళారు. ఆవిడ పేరు గోపిక మాతాజీ. అసలు ఆవిడ పాడుతుంటే రాధే రాధే గోవింద, ఒకసారి పాడు. చాలా బాగా పాడుతున్నారు, నీట్గా పాడారు. రాధే రాధే గోవింద, గోవింద రాధే, రాధే రాధే గోవింద, గోవింద రాధే, రాధే రాధే గోవింద, గోవింద రాధే. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. ఇలా పాడుకుంటూ ఉంటే పాడైపోకుండా ఉంటాం మనం. అయితే ఆవిడ అలా పాడింది. ఏఆర్ రెహమాన్ వాళ్ళ ఇంట్లో మొన్నే గట్టిగా నిలబడాడు. ఆయన చేతికి తాడు పెట్టుకుని ఆ వీడియో వస్తుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వచ్చింది. ఎవరో అన్నారు ఏఆర్ రెహమాన్ ముస్లిం కదా,
హరే కృష్ణ అదేమిటి అన్నట్టుగా కామెంట్ పెట్టాడు. నేను అన్నాను, ఒరే పెచ్చమోహాలారా, అతని పేరేంటి? కాదు, దిలీప్ కుమారు. అతని పేరు దిలీప్ కుమారు. అతనికి పాపం వాళ్ళ నాన్న చనిపోయి కష్టాలు వచ్చి చెన్నైలో ఎక్కడో చాలా రోడ్ సైడ్ ఉంటే ఎవరో ఒక ముస్లిం సూఫీ మతస్థులు ఎవరో ఏదో చెప్తే అలా అలా అయిపోయాడు. ఇప్పుడు మేము వచ్చే దారిలో 2 చర్చిలు కనబడ్డాయి. వాళ్ళు ఏదో పెట్టుకుని ఏదో పాడేస్తున్నారు. వాళ్ళంతా మానవులు కాదు, బ్రిటిష్ వాళ్ళు పుట్టారా, పోనీ ఎక్కడి నుంచి అక్కడ వచ్చారా? వాళ్ళు గుడికి వెళ్ళిన వాళ్ళే కదా నాన్న, గుడికి వచ్చిన వాళ్ళే కదా నాన్న. బుర్రం దొబ్బుని గొర్రెలు అయిపోయారు. ఎవరన్నా బయట వాళ్ళు ఉన్నారా? అందరూ మానవులే. ఇప్పుడు ఇంతకు మీకు ఏం చెప్పబోతున్నానంటే, 26 ఏళ్ల క్రితం నేను చదివిన పుస్తకం పేరు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. అప్పుడు 60, ఇప్పుడు 100 రూపాయలు అంతే. ఆ పుస్తకంలో 11వ పేజీలో ఈ శ్లోకం ఉంది. ఏంటిది చెప్పండి అన్న. నమస్కారం. నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కబూన శ్రవణాది శుద్ధ చిత్తే కరయే ఉదాయ. అంటే ఏమిటండి? అంటే ఏంటి? ఆలోచించండి కదా. అంటే దాని అర్థం మనందరి హృదయాల్లో కృష్ణుడి పట్ల బోలెడు ప్రేమ ఉంది. అందరికీ ఉంది. కృష్ణుడు అంటే అందరికీ ప్రేమ, కానీ అది కవర్ అయిపోయింది. బొగ్గులు, నిప్పు, కట్టెలు పొయ్యిలు పెట్టావు, కాసేపటికే బొగ్గులయ్యింది, నిప్పు కణికలయ్యింది. వాటిని పక్కన పెట్టావు, కాసేపటికి ఏమవుతుంది? పైన బూడిద వస్తుంది. నువ్వు అదేమవుతుంది అంటే లోపల నిప్పు ఉందా లేదా? మనందరిలో కూడా కృష్ణుని పట్ల ప్రేమ అనే నిప్పు ఉంది, పైన బూడిద. ఆ బూడిదని బూడిదంటే ఏంటి? అవిద్య. బూడిదంటే ఏంటి? అజ్ఞానం. బూడిదంటే ఏంటి? ఈ శరీరం నేను, నువ్వు. అహంకారం, మమకారం. ఇది నువ్వు కాదు. ఈ అహంకార మమకారాలు అనేటువంటి బూడిదని అని ఎలా వదగలవు? మంత్రం అనే గాలి చేత. చెప్పండి గట్టిగా, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా. అంటే మనందరం ఎప్పుడు నుంచున్నా కృష్ణ రామ గోవింద నారాయణ మాధవ కేశవ అలా అనుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా నీకు నచ్చని పని జరిగింది అనుకోండి, నువ్వు అనుకున్నట్టు అవ్వలేదు, ఏమన్నారు? నువ్వు అనుకున్నట్టు అవ్వలేదు, నువ్వు అనుకున్నట్టు అవ్వలేదు నాన్న, నువ్వు ఏదో ఎక్స్పెక్ట్ చేసావు, అది కొని. ఉదాహరణకి ఏం పేరు నన్ను కళ్ళు? నువ్వే. అమ్మో అమ్మో చెప్పు, ఏం పేరుది? ఎవరికి లేదు, వీడికి. మీ నాన్న పేరుది? అమ్మో, మీ నాన్న చుట్టాలు చెప్పండి. సోమే ఏంటో అంత టాప్ పేరు పెట్టారు? మీరు పెట్టారా? అమ్మ ఏంటి చెప్పండి కొట్టలేదు. అది అందుకే ఇలా పనికొచ్చే పేరు. మీరు అదే ఏ సిటీలోనో పుట్టి ఏ గూగుల్ తల్లిలో అడిగితే ఏ కుక్కల పేరులో టింటు, పింటు, బంటు, ఇంకే విలేజ్ కంటు, ఏదో పిచ్చి పేర్లు అన్నీ వచ్చిండే. చెప్పరా చెప్పడు ఎలాంటప్పుడు అమ్మా కదా. ఎంత మంచి పేరు అసలు, అద్భుతంగా పెట్టారు. అది జ్ఞానవంతుల దగ్గర ఉంటే లాభం. సుభద్ర, త్రివేణి, భగీరథ, ఇందాక అన్ని అవి కాదు పేరు. మీర జారగలడా మాయానతి, మీర జారగలడా. అయ్యి కేశవ
అలా కాదు, చెన్నకేశవ వీరకేశవ అని పెట్టాలిగా. చెప్పరాదు ఇప్పుడు. సుభద్ర సుభద్ర నాకు మర్చిపోతాం ఏంటి? మా ఫస్ట్ ఫ్రెండ్, మా బెస్ట్ ఫ్రెండ్. ఈ ఊళ్ళో రాగానే ఫస్ట్ ఫ్రెండ్ అదే. ఎంత బాగున్నాయి పేర్లు. మీరు ఎవరన్నా తిరుమల కొండ మెక్కి ఎవరు చేస్తున్నాం? ఓకే, ఎప్పుడోసారి ప్లాన్ చేసుకోండి. ఎక్కండి, కొండ ఎక్కాలి, స్వామిని మొక్కాలి, పైకి ఎక్కాక ప్రసాదం మెక్కాలి. ఎవరన్నా అడ్డు వస్తే కదా నాన్న. అయితే మీకు ఏం చెప్తా అనుకుంటా అంటే, మెక్కేటప్పుడు ఒక గోపురం వస్తుంది, చిన్న గోపురం ఉంటుంది. ఆ గోపురం దగ్గర ఒక బోర్డు ఉంటుంది. ఇప్పుడు అన్నయ్య హయాం కాబట్టి ఉందో లేదో తెలీదు. ఆ బోర్డు మీద ఏముంటుందంటే, నీ పది అర్థమైపోతాయా? అంతే అంతే, నీకన్నీ అర్థమైపోతుంది. ఆ బోర్డు మీద ఉంటుంది, మీరు అందరూ పాడండి. మాధవ కేశవ. వాడు వెంటనే ఇలా అన్నాడు. ఏ పేరు అని పేరు? ఇలా అన్నాడు అని ఉంది. ఇలా వెంటనే ఇప్పుడు మాధవ కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పరనకం చింతయామి యూయం మాధవ కేశవ మధుసూదన దామోదర నిరుద్ధ దామోదర అనిరుద్ధ అని వస్తుంది, కానీ కలిపి చెప్పాలి. దామోదర నిరుద్ధ దైవ పుండరీకాక్ష దామోదర నిరుద్ధ దైవ పుండరీకాక్ష హరి సంకర్షణ అదోక్షజ నరసింహ హృషికేశ నగధరాది విక్రమ నరసింహ హృషికేశ నగధరాది విక్రమ శరణాగత త్రాణ జయ జయ సేవే శరణాగత త్రాణ జయ జయ సేవే మాధవ కేశవ మధుసూదన बोलो श्री हनुमाचार्य स्वामी की గోవిందా. నాకెప్పుడు అలా కొండలు చూస్తూ స్వామివారిని అలా కీర్తిస్తూ అలా తిరుపతిలోనే ఉండాలనుకుంటాను, కానీ ఉండనివ్వరు. ఎందుకని ఇలా పిలుస్తారు కదా, ఎక్కడ తిరుపతి ఎక్కడ శ్రీకాకుళం జిల్లా ఎక్కలే. ఏమైనా సంబంధం ఉందా? ఎన్ని కిలోమీటర్లు? 2000 కిలోమీటర్లు ఉంటుందా? 1000 పైనే కదా, అవునా? 20 గంటలలో పైన ఉంటుంది కదా, 18 గంటలు. మరి ఎంత దూరం భగవంతుడు ఇక్కడ ఉంచేలా చేశాడు. ఎందుకని? నీ దగ్గర కూర్చుని, స్వామి పాదాల దగ్గర కూర్చుని ఆయన్ని కీర్తించమని. తిరుమలలో కీర్తించవచ్చు, తిరుపతిలో కీర్తించవచ్చు, కానీ అమ్మ కొంచెం దూరం వెళ్ళి మాట్లాడు.
భగవంతుడిని ఎక్కడ కీర్తిస్తే అక్కడే వైకుంఠం ఉంటుంది. అదేనా మనం ఎక్కడ ఉంటే అక్కడే వైకుంఠం చేసుకోవాలి. రైల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, అడవిలో ఉన్నా. ఈ శ్లోకం చెప్పండి అన్న నమస్కారం పెట్టి. స్థలే రక్షతు వామన, స్థలే రక్షతు వామన, జలే రక్షతు వారాః, అటవ్యాం నారసింహస్య నమాం పాతు కేశవ. మళ్ళీ కేశవ వచ్చాడు చూసారా? అంటే మన పేరు ఎంత గొప్పదో చూడండి. కేవలం ఆ పేరు చెప్పబట్టి ఒక శ్లోకం, ఆ పేరు చెప్పబట్టి ఒక కీర్తన వచ్చిందా? అదే బంటు అంటే, చింటూ అంటే నేను ఏం మాట్లాడతా, బండి అంటే కదా. అందుకని మంచి పేరు కలిగి ఉండడం అదృష్టం, భాగ్యం. వాడి పేరేంటమ్మా? ఆయన పెట్టారా? ఆహా తెలుసా మీకు ఆ శ్లోకం వచ్చలేదు? శ్లోకం తెలుసా? మేఘశ్యామం పీత కౌశేయవాసం వచ్చింది తెలుసా? అందరూ వస్తుంది తెలుసా? తెలుసా? చెప్పరా? లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే భవభయహరం సర్వలోకైకనాథం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. గోవిందా. చూసారా పేరు ఏముందంటే ఉంటుంది. ఏ పేరైతే ఏంటి అంటారు మనం. ఏ పేరైతే ఏంటి అంటే నిన్ను కుక్క అని తిరిగితే పర్లేదు, తిరిగితే ఊరుకుంటా. అంటే పేరు చాలా ముఖ్యం. పిచ్చి పిచ్చి పేరు ఉండకూడదు. ఎందుకు ఇలా మంచి పేరు పెడతారు చెప్పు? వాడిని ఎప్పుడు ఏమని పిలుస్తారు? కేశవ్. మీ అమ్మ ఏమని పిలుస్తుంది? నిన్నే మీ అమ్మ ఏమంటుందా? సిగ్గా ఇంకోటి చెప్పరా? ఏమంటారు? వినపల్లా? కేశు అంట. ఎందుకు పేరు పెడతారో తెలుసా? పదే 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 నానా కేశవ, మాధవ, కృష్ణ, ముకుంద, మేఘశ్యామ, సుభద్ర, జగన్నాథ ఇలా 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 పిలిచి 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 ఎప్పుడో మరణం దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇంకెవరో దగ్గరలో ఉండరు. ఆ పిల్లవాడు పిల్ల ఉంటుంది. అదే పేరుతో వాళ్ళని కలుస్తూ పిలుస్తూ అలా శరీరం వదిలేస్తారు. అప్పుడు వాళ్ళకి మోక్షం వస్తుంది. అంతేకాలే నారాయణ స్మృతి. ఒక ఆయన చాలా మంచి ఆయన, చాలా చక్కగా వేదం చదువుకున్నాడు. ఓ రోజు పొద్దున్నే పూలు కోయడానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? వెళ్తే అక్కడ పొద్దున్నే ఎవడో దరిద్రుడు ఒక వేష్యతో చెయ్యకూడని పనులు చేస్తున్నాడు. ఇతను చూసి మనసంతా పాడైపోయి ఇంటికి వచ్చాడు. కానీ మనసు అక్కడే ఉండి తర్వాత దాని అడ్రస్ ఎత్తుకుని దాని దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా పూజ అన్నీ మానేసి దాంతోనే ఉండిపోయాడు. వేషతో ఉండిపోతే వాడికి అర్చకత్వం ఉంటుందా? వాడు మందు కొడితే వాడితో పౌరోహిత్యం చేయిస్తారా? అలా మొత్తానికి ఊళ్ళోంచి వెలివేయబడ్డాడు. ఊరి చివరి ఆ మందు కొడుతూ దొంగతనాలు చేస్తూ
ఆ వేసి 10 మంది పిల్లలు కావాలి. ఆఖరి పిల్లోడికి ఏం పేరు పెట్టాడు? ఏం పేరు? గట్టిగా ఏం పేరు? ఏం పేరు? ఏం పేరు? ఆ పేరే పెట్టాడు. చిన్న పిల్లోడు ఆడుకుంటున్నాడు. 3-4 ఏళ్ళు ఉంటాయేమో. మరి ఈ వయసు పెరిగిపోయింది. ఎప్పుడు ఇలాగే ఉంటాం. ఏ తెల్లకాలం ఇళ్ళ తిరుగుతూ నేర్చం అవుతుంది. కాలం ఏం చేస్తుంది? మన శక్తి లాగేస్తుంది. మంచం మీద పడిపోయాడు. మంచం మీద పడిపోతే ఎవడు వచ్చేసాడు? యమదూతలు వచ్చేసారు. వాళ్ళు ఎలా ఉంటారు? మంచి నీట్గా టక్ చేసుకుని ఉంటారా? నల్లగా ఎర్ర కళ్ళు, లాగిన జుట్టు, భీకరంగా ఉన్నారు. చేతిలో యమపాశాలు. వాళ్ళు వచ్చేసరికి 1-2 వచ్చేసింది. భయం వేసింది. వాళ్ళు వచ్చేస్తున్నారు, తల్లి వేసేస్తున్నారు, ఇలాగేస్తున్నారు. భయం వేసింది. ఆ భయంతో ఇంకేం మైండ్లో ఏం పనిచేయట్లేదు. దగ్గరలో ఆ పిల్లలు కనబడుతున్నారు. దగ్గరలో నారాయణ 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 ఇప్పుడు చెప్పాలి నవ్వు. ఇది చెప్పలేదు మావాడు. ఒక్కసారి ఇలా తిరిగాడు. భయం వేస్తే అంతే కదా. వీడికి భయం కాదు, అక్కడ ఆడికి వేసింది కదా. నీకు భయపడేం కాదు, భయం వేసి కదా అలా వచ్చాడు అతను. నువ్వు నేను గట్టిగా ఉన్నాను, ఇలా కదిలిపోయావు. కానీ అతను అమ్మ మాట్లాడు ప్లీజ్, అమ్మ భయం అంటే తెలుసు. తెలుగులో చెప్తే బాగుండదు, తమిళ్లో చెప్పాను. తర్వాత నేను చెప్పాలి, నువ్వే చెప్పరా. ఆ భయం చేత అతను గట్టిగా అరిచాడు. ఏమని? 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 ఏమన్నాడు? 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 గట్టిగా అనేసరికి అంతకాలే నారాయణ స్మృతి కదా. వెంటనే 4 వచ్చారు. ఎవరని? విష్ణుమూర్తి యొక్క దోతలు. వాళ్ళు అచ్చం విష్ణుమూర్తిలాగే ఉంటారు. వాళ్ళు 4 వచ్చేసారు. వచ్చేసి వీళ్ళు మరి ప్రాణం తీసేస్తున్నారు కదా, స్టాప్ అన్నారు. అసలు వాళ్ళని ఎవరిని ఆపారు ఇంతవరకు చరిత్రలో? రాజు ప్రాణం అయినా, మున్సిపాలిటీ ప్రాణం, కుక్క ప్రాణం అయినా అలా వేసి లాక్కొచ్చేదే కదా. ఇంతవరకు ఎవరు ఆపలేదు. సార్ మీరెవరు మమ్మల్ని ఆపుతారు? యూ షుడ్ అలౌ మమ్మల్ని మా పని చేసుకునేవండి అన్నారు. నో నో నో, యూ షుడ్ నాట్ టేక్. ఎందుకు అన్నారు. అతను నారాయణ అన్నాడు, అందుకనే సార్లు ఊరుకోండి, అతనే మీ సార్ని కాదు పిలిచింది, వాళ్ళ అబ్బాయిని పిలిచాడు అన్నారు. అంటే వాళ్ళ అబ్బాయి పేరైనా అసలు ఎవరిదా పేరు? హక్కుదారుడు ఎవరు? ఆయనది కదా. కాబట్టి ఆయన పేరు పిలిచాడు అంటే బోడు పాపాలు చేశాడు కదా వాడు. మీరు వస్తే నారాయణ అని ఇస్తే తీసుకుంటారా? గొడవ అయిపోతుంది కదా. అప్పుడు వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సరే మీరు చెప్పితే వాడు బోడు పాపాలు చేశాడు కదా. కొండంత దూది ఉందండి, అగ్గిపెట్లు ఏం కావాలి? కొలసానిదే. అవునా? అంత పాపాన్ని దహింపజేసేది భగవన్నామం. అందుకే మీరు భక్త ప్రాణ సినిమా చూశారా? అందులో ఏం చెప్పారు? నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనము, నాద హరే రఘునాథ హరే, నాద హరే శ్రీనాథ హరే, జగన్నాథ హరే కదా. నారాయణ అంటే అంత గొప్పది. ఒక్కసారి అలా అంటే అంత లాభం. అయితే మరి ఎవరికైనా అనిపించవచ్చు ఇది ఏదో బాగానే ఉందే అని పాపాలు చేసి లాస్ట్లో నారాయణ అనేద్దాం అనుకుంటారేమో. అలా నువ్వు అనాలన్నా అనలేవు. ఎందుకనలేవు? నీ పాపం నీ చేత అననివ్వదు. అదేందా నీ ఇష్టమా? లోపల అసలు వాయువు ఇలా తిరగాల. వాయువు తిరగాలంటే ఏం చేయాలి? భగవంతుడు అనుగ్రహం ఉండాలన్నా ఎప్పుడు అయిపోతాయో తెలుసా? చెప్పండి అందరూ. పదం పదం యత్విపదాం, పదం పదం యత్విపదాం అంటే ఏంటిది? అంటే ప్రతి అడుగు ప్రమాదమే.
టైం వేస్ట్ చేయకూడదు. అందరూ చెప్పండి నమస్కారం పెట్టి. కాలక్షేపో కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయుర్ దినే దినే యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. అంటే కాలాన్ని వ్యర్థం చేయకూడదు. నా కర్తవ్యం కాలక్షేపం చేయకూడదు. ఏం చేస్తున్నారా బయలుదేరదా ఏముంది చెరక్కాయలు పెట్టుకుని టైం పాస్ నేర్పించానా తెలియకున్నా నా పేర్లు ఎలా మర్చిపోయే పేర్లు ఎలా ఉన్నాను మర్చిపోయే పేర్ల సాయంత్రం కోటేశ్వరరావు ఎప్పుడే చెప్పారు అని ఏదో ఊరు వెళ్ళారట. వెళ్తే వాళ్ళ అబ్బాయి పేరు టింకు అంట. వాళ్ళ అబ్బాయి పేరు టింకు అంట. ఇంటి వాళ్ళ అబ్బాయి పేరు టింకు. వాళ్ళ అమ్మ టింకు అని పిలిచిందంట. అంటే టింకు కూడా వచ్చాడు, పక్కింట్లో కుక్క కూడా వచ్చాడు. ఎందుకని బోత్ కాల్ టింకు బోత్ పోటు సింకు బికాజ్ దేర్ ఇస్ నో లింకు. ఒక పేరు టింకు, ఈడి పేరు కానీ అలా పిచ్చి పేరుతో పిలవకూడదు. చక్కగా రాఘవ, కేశవ, మాధవ, మధుసూదన, నారాయణ అలా పిలవాలి. సరే మొత్తానికి యమదూతలు అడ్డుకున్నారు కదా. అడ్డుకుంటే మొత్తానికి గొడవ అయింది. విష్ణుదూతలు నెగ్గారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు? యమదూతలు. ఇది ఇదంతా చూస్తున్నాడు మంచం మీద. నాకు అర్థమైంది, అయ్యో నా జీవితాన్ని నా యవ్వనాన్ని ఎంత నాశనం చేసుకున్నాను భగవంతుడా, నాకు మళ్ళీ చావు తప్పించావా అనుకున్నాడు. మళ్ళీ శరీరంలో శక్తి వచ్చింది. తెచ్చి ఈ జన్మని నేను పాడు చేసుకోను అని చెప్పి హరిద్వార్ వెళ్ళిపోయాడు. హరిద్వార్ వెళ్ళిపోయి అక్కడ భగవంతుడిని తపస్సు చేశాడు. భగవన్నామాన్ని జపం చేశాడు. ఇతను ఎప్పుడైతే పరిపూర్ణుడయ్యాడో మళ్ళీ అదే విష్ణుదూతలు మళ్ళీ విమానంలో వచ్చి ఇది తీసుకుని వైకుంఠానికి వెళ్ళాడు. అది జీవితంలో పరమార్థం, జీవితంలో సార్థకత. అంతేగాని మాకు మేడ ఉంది, మేడ పక్కన గోడ ఉంది, గోడ పక్కన దోడ ఉంది, అది వేసిన పేడ ఉంది, నీకు ఎవరైనా పట్టుకెళ్తావా? ఎవరన్నా పట్టుకెళ్ళారా? అందుకని ఈ ప్రపంచాన్ని ప్రేమించాలా కాదు, వాడుకోవాలి. భగవంతుడిని ప్రేమించాలి. మనమేమో అంతా రివర్స్. దేవుణ్ణి ఏమో వాడేసుకునేది, ప్రపంచాన్ని ఏమో ప్రేమించేది. అవునా కదా? అవునా? అందుకని సమయం వ్యర్థం చేయకుండా నామజపం చేయాలి. ఒక్క 3 సార్లు మంత్రం చెప్పేసి వెళ్ళిపోదాం. శ్రీకృష్ణ గోవింద శ్రీకృష్ణ గోవింద హరే మురారే హరే మురారి హే నాద హే నాద నారాయణ నారాయణ వాసుదేవ వాసుదేవ శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీకృష్ణ గోవింద హరే మురారి హే నాద నారాయణ వాసుదేవ. హే నాద నారాయణ వాసుదేవ మీకు వచ్చిందా? 1 2 3 శ్రీకృష్ణ గోవింద హరే మురారి హే నాద నారాయణ వాసుదేవ Once more. శ్రీకృష్ణ గోవింద హరే మురారి హే నాద నారాయణ వాసుదేవ. సరే, ఇప్పుడు ఈ మొక్కల్ని వివరణ చెప్పుకున్నాక వెళ్ళిపోదాం. ఎందుకంటే మనం పొద్దున్నే లేవాలి కదా, ఓపికలు. పొద్దున్న మరి ఉపవాసం ఎంతమంది చేస్తున్నాము? ఉపవాసం 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 ఆయన చేయిస్తారు. ఏం పేరు సార్? ధనంజయ. ఏం పేరు సార్? కేక కాకా అనే కేక. ఆహా మురళి. అచ్చండి అచ్యుతానంద అచ్యుత. అమ్మాయి అబ్బాయికి అచ్యుత్. అన్నమయ్య ఏం చెప్పాడు తెలుసా? అచ్యుతుడితడే ఆది అనంత్యము, అచ్యుతుడే అశురాంతకుడు, అచ్యుతుడిదే వెంకట
అచ్యుత అచ్యుత శరణన ఓ మనస అచ్యుత అచ్యుత శరణన ఓ మనస తర్వాత బాణములు పండే ఇలా పాడాలి నాన్న చిన్న జీవితం నాన్న ఇలాగే సంతోషంగా గడపాలి మనం సంతోషంగా ఈ సంతోషానికి కారణం ఎవరు కాబట్టి ఆయన ఎప్పుడు హృదయంలో పెట్టుకోవాలి గుళ్ళోనే కాదు గుళ్ళెలో పెట్టుకోవాలి కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన ఆ రూపాన్ని ధ్యానం చేయాలి స్మరణ చేయాలి మననం చేయాలి చదవాలి వినాలి భజన చేయాలి అందుకే మాకు తిరుపతిలో ఓ లెక్చర్ చెప్పేవారు ఏమని మీరు కూడా పాడండి భజన చేసే భక్తులకెల్లా భజన చేసే భక్తులకెల్లా భయము లేదోయ్ రామ్ భజన భయము లేదోయ్ రామ్ భజన ఏమోయ్ నరుడా హేళన చేసేవు ఏమోయ్ నరుడా హేళన చేసేవు నవ్వులు కాదోయ్ హరి భజన నవ్వులు కాదోయ్ హరి భజన నవ్వులు కాదోయ్ హరి భజన నవ్వులు కాదోయ్ హరి భజన భజన చేసే వారికి భయం ఉండదు ఎప్పుడు చావచ్చినా ఆయన వచ్చేయి అంటాడు భయపడదు కానీ మూర్ఖులు పిరికి వాళ్ళు భక్తి లేని వాళ్ళు చావుకు భయపడతారు చావు రాకుండా ఉంటుందా నువ్వు ఎక్కడ దాక్కున్నా వస్తుంది ఎప్పుడు వచ్చాడు ఒకరి ఇంటికి వస్తే ఎప్పుడు వచ్చేస్తే కంగారు పడిపోతారు వాడు కంగారు పడతాడు కానీ కొంచెం తెలివితేటలు వాడి సార్ మా ఇంటికి వచ్చాడు సార్ లిస్టులో నీ పేరు ఉంది ఫస్ట్ అంతా వచ్చాను అన్నారు లిస్టులో నా పేరు ఉందని వచ్చారా సరే సార్ మా ఇంటికి మళ్ళీ రాడు కదా కొంచెం కాఫీ తాగేసి వెళ్ళిపోదు సార్ అన్నారు కాఫీ కలిపి బూస్ట్ ఏదో కలిపి ఈ వేస్ట్ కూడా అందులో ఏదో మెడిసిన్ కలిపేసాను ఏ మెడిసిన్ నిద్ర మాత్రం అచ్చుదా అలా చేయకూడదు నీకు గిఫ్ట్ ఇవ్వాలి నేను నీ గిఫ్ట్ తర్వాత షిఫ్ట్ అలా చేయడు వాడు ఆ బూస్ట్లో ఏదో కలిపేశాడు ఆయన తాగేసి డామని పడుకున్నారు ఎవరు యముడు బాగా రెస్ట్ తీసుకున్నాక నిద్రలేసి అచ్చుతా రే అమ్మా వాడిని ఎలా తీసుకురా అచ్చు బాబు అచ్చెన్నాయుడు కూడా అదే పేరు కదా ఎన్ని నెలలు సంవత్సరమా అవునా బర్త్డే అయిందా బాబు అవునా బాబు లడ్డు కావాలా బాబు మాల కావాలా బాబు అలా చేస్తున్నావా వాళ్ళ దగ్గర అయిపోయి నవ్వులు పూలు అచ్చు బాబు కన్నయ్య కన్నయ్య ఓమంటావు నువ్వు ఓమంటావా ఓమంటావా కన్నయ్య పోతున్నావా అచ్చు బాబు ఇవేని తీయం వచ్చి ఒకటి తీసేది మనకు పాట కూడా ఉంది అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం పర్లేదే ఏంటో చెప్తున్నావు పర్లేదు ఇంజక్షన్ అనుకుని ఏమనుకోవట్లేదే పర్లేదు కన్నయ్య స్వామి విత్ బోర్న్ స్వామి అలా ఇది బొట్టు ఏమిటి బొట్టు కదా అమ్మో కనిపెట్టలేదు మేము
అన్నయ్య ఉండరా అన్న అన్న ఒరే అమ్మో వీడు అయ్యా అన్నయ్య ఏది బొట్టు కాదు బైబర్త్ అంటే వాడు ఎంత భాగ్యవంతుడు. అమ్మ లేదు బొట్టు పెట్టింది వాళ్ళ అమ్మ నా బొట్టు అనుకుంటున్నాను. ఏ కాటుకు కాదు బంగారు తండ్రి కదా కన్నయ్య మా అన్నయ్య. గివ్ ద బిగ్ హ్యాండ్ టు అచ్చు. అచ్చు అచ్చు బాయ్ అన్నయ్య అచ్చుదా బాయ్ అన్నయ్య. నాన్న మీకేం చెప్తున్నాను ఇప్పుడు? కాదు యమధర్మరాజు పడుకోబెట్టాడండి. అక్కడి నుంచి మంచిదే. ఎప్పుడు వచ్చాడు ఆయన ఏదో బూస్ట్ ఇచ్చాడు, అందులో ఆయన ఏదో కలిపేశాడు, ఆయన పడుకుని లేచాడు. లేచాక ఈయన అన్నాడు నాకు రెస్ట్ లేదు, నీ వల్ల నాకు రెస్ట్ వచ్చింది, అందుకని ఐ వాంట్ టు డూ ఏ ఫేవర్ టు యూ అన్నాడు. అంటే నీకేదో ఒక ఉపకారం చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. సార్ సార్ చెప్పండి సార్ అంటే ఆయన అన్నాడు నేను ఇవాళ లిస్టు కింద నుంచి మొదలెడదాం అనుకుంటున్నాను అన్నాడు. ఏదో ఆయన పడుకున్నప్పుడు పేరు ఆయన పేరు పైన ఉంది కదా కొట్టి కింద రాసి తిందే దాంతో గేమ్స్ ఆడచ్చు, ఎవరితో గేమ్స్ ఆడచ్చా అలా ఉంటుంది. కాబట్టి యముడి నుంచి మనం రక్షించేవాడు ఎవరు? నారాయణుడు. నారాయణుడు. ఎవడి పేరు ఎవడికి ఇంకో పేరు తెలుసా? దండపాణి. ఏం పేరు? దండపాణి. మరి రాముడికి ఏం పేరు? కోదండరాముడు. ఎవరు 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 అమ్మ ఏం పేరు నీ పేరు? సంజయ్. గివ్ ద బిగ్ హ్యాండ్. అమ్మ ఏం చెప్పారు తెలుసా? సహజ వైష్ణవాచార వర్తముల సహవాసమేమా సంధ్యా. సహజ వైష్ణవాచార వర్తముల సహవాసమేమా సంధ్యా. కందుగురుడు తిరువేంకటనాయక సంకీర్తనయేమా సంధ్యా. సహజ వైష్ణవ చారవర్తనుల సహవాసమే మా సంధ్యా. కాబట్టి మనం అందరం కూడా కోదండపాణిని పట్టుకుంటే దండపాణి నుంచి రక్షించబడతాము. అందుకని ఎప్పుడు నామం చేస్తూ ఉన్నాం. అందరూ చక్కగా వెంటనే పైకి గట్టిగా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. కోదండరామ స్వామి భగవానికి జై. శ్రీకృష్ణ పరమాత్మకి జై. వృందావన్ ధామకి జై. వృందావన విహారీ లాల్కి జై. ఈ ఆశ్రమం పేరు కృష్ణాలయ భక్త బృందకి జై. ఊరి పేరు కారిపేట గ్రామ భక్త బృందకి జై. మా బంగారు తల్లులకి జై. మా బంగారు కొండలకి జై. గోవిందా. గోవిందా. శ్రీ ఆది శంకరాచార్య స్వామికి జై. శ్రీ భగవద్ రామానుజాచార్య స్వామికి జై. శ్రీ మధ్వాచార్య స్వామికి జై. శ్రీల ప్రభుపాదికి జై. శ్రీ గోదావరనాథ స్వామికి జై. గోమాతాకి జై. గోవిందా గోవిందా. గోవిందా గోవిందా. 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 సంతోషమైన పిల్లలు మాత్రం రండి, మీకు గిఫ్ట్ ఇచ్చి నేను షిఫ్ట్ అయిపోతాను. ఇక్కడ ఎవరికైనా ఓం సహనావత్ వచ్చా? సహనావత్ అందరు కలిసి చెప్పేద్దాం. 1 2 3. నేను చెప్పనా? అందరూ ఇస్తారు. దండం పెట్టండి, దండం పెట్టండి. నాన్న అర్థం చేయకూడదు. అచ్చుతే పెట్టకుండా ఉన్నాడు అంటే అచ్చు బాబు బంగారు తండ్రి వచ్చు దండం చేసి దండం పెట్టు. అర్థం చేతికెళ్ళ చెప్పండి. ఓం సహనా భవతు సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు
విద్విషావహై ఓం శాంతి 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 గోవిందా 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 బోలో బృందావన విహారీ లాల్ కి శిల ప్రభుపాద కి సద్గురు మలయాళ స్వామి వారికి గోవిందా స్వస్తి. ఇప్పుడు నన్ను వదలకపోతే అయిపోతాను స్వస్తి, లేకపోతే వెళ్ళిపోతా విశాఖ బస్తి. హరే కృష్ణ. పిల్లలు మాత్రం రండి, పిల్లలే. ఏం పేరురా? కళ్ళజోడు ఏం పేరు? అబ్బా ఏం పేరు అసలు మామూలు పేరు కాదు. ఇది ఇలా పుచ్చుకో, నేను చెప్పింది చేయండి. పుచ్చుకో, మళ్ళీ పెట్టుకో, పుచ్చుకోమన్నాను నేను. నువ్వు కూడా పుచ్చుకో. అమ్మ తీరా నువ్వు, ఇది ఒకటి విడిగా తీ. అరే నువ్వు కూడా ఓన్లీ పిల్లలే, పెద్దవాళ్ళకి మనం పుచ్చుకోలేగా పుచ్చుకోలేగా